అన్న చెప్పండి, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం మీద తీవ్రంగా ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకు సాధ్యం కావట్లేదు అంటారు? ఇలా కొండను తవ్వి తొండను పట్టినట్లుగా ఇలా తొండ కాదు కదా, ఇలుక కాదు కదా, ఇలా ఏమి దక్కకుండా బీసీలకి ఇలా శూన్యాస్తాలను చూపించే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఇలా మోసం చేసినాయి. బీజేపీ కూడా తోడైంది. ఇలా దానికోసమే ఇలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మీరు గమనించండి సోదరు, ఇలా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. ఆ రోజు 80 ఏళ్ళు పాలించింది ఇలా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని. నెహ్రూ పాలించింది, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ రోజు కూడా రాజ్యాంగ సవరణ చేయలే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేయలే. కానీ ఇప్పుడు ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. దాన్ని ఇలా ఎన్నికల ఎజెండాలో పెడతారు. ఇలా కాన్స్టిట్యూన్సీ చేసినాము, ఇలా రిజర్వేషన్ ఇచ్చినామని చెప్పేసి వేరే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు దాన్ని వాడుకుంటారు. అంటే మోసం చేయడం. 1.5 year నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా అంటే బీసీలని మోసం చేసింది, వంచింది. మేము చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాము, రిజర్వేషన్ ఇస్తున్నాం, వచ్చే అయిపోయినాయి, ఇక మీరు భోజనాలు చేయండి అని చెప్పేసి మేము వంటకాలు తయారు చేసినాము, అన్ని రకాలుగా రెడీ అయిపోయినాయి, ఇక మీరు భోజనం చేయడమే రెడీ అని చెప్పేసి ఇలా తీరా మాకు కనీసం ఆ భోజనం లేదు కదా, ఏమి లేదు పోండి అని చెప్పేసి ఇలా ఆకలితోటి అర్ధాకలితోటి మేము ఉంటే కనీసం భోజనం పెట్టకుండా ఇలా పంపించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రభుత్వాలన్నీ కూడా మాకు అనేక రకాల ఆశలు పెట్టి ఆశల పల్లకిలో ఊరేగించి ఇలా మమ్మల్ని అధపతాల లోకంలోకి నెట్టినటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకోసమే మేము ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. మన గత ప్రభుత్వాలన్నీ కూడా కల్లిబొల్లి మాటలు చెప్పి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసినాయి. గొర్రెలు ఇచ్చినాయి, బర్రెలు ఇచ్చినాయి. ఇవి కాదు కదా కావాల్సింది, రిజర్వేషన్లు అని మేము ముందడికి తీసుకొచ్చి మేము కులగణన తీసుకొచ్చి మేము డాటా తీసుకొచ్చి ఇప్పుడు రిజర్వేషన్ అంశానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. నీ కులగణ ఒక బూటకం, నీ కాన్స్టిట్యూన్సీ ఒక బూటకం. డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేయాలి. నువ్వు చేసింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా. అంటే ఇది కోర్టులో నిలబడద్దని కుట్ర చేసిన నువ్వే. అట్లనే ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టి దీన్ని ఇక్కడ గవర్నర్ పంపకుండా రాష్ట్రపతి పంపినావు. అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తావు నువ్వు, నీ వంద మాగాదు ఒకటి సంఘాలు కలిసి అయిపోయింది వచ్చినాయని అంటారు. మరి రాష్ట్రపతిని కలిసినావా? కనీసం ప్రధానమంత్రిని కలిసినావా? ఎక్కడ సీరియస్ గా ప్రయత్నం చేసినావు? రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నం చేసినావా? రాహుల్ గాంధీ గారు కనీసం ప్రైవేట్ బిల్లు పెట్టిండా? నీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెట్టిండ్రా? నీ మిత్రుడు బీజేపీ పార్టీ పెట్టిందా? బండి సంజయ్ పెట్టిండా? నీ అరవింద్ పెట్టిండా? వీళ్ళు దోస్తులే కదా నీకు. మీరు వాళ్ళు కలుసుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఢిల్లీలో చేయాల్సిన రాజ్యాంగ సవరణ చేయాల్సింది మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు అయిపోయింది అని అంటున్నారు? ఎందుకు కోర్టులో ఇది ఓడిపోయేటట్టుగా చేసిండ్రు, వీగిపోయేటట్టుగా చేసిండ్రు? మాధవరెడ్డితో కేసులు ఎవరు ఇప్పించిండ్రు? నువ్వు చేసింది కాన్స్టిట్యూన్సీ ఒక బూటకము, నీ ఆర్డినెన్స్ ఒక బూటకము. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉండగానే మళ్ళీ 9th జీవో తీసుకొస్తాం, మళ్ళీ కోర్టులో కొట్టేయగానే 46 జీవో తీసుకొస్తాం. ఎన్ని డ్రామాలు, ఎన్ని వేషాలు. కమల్ హాసన్ కంటే మించిపోయింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు? మరి బీసీలు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ బీజేపీకి. రేపు ఓటుతోటి బుద్ధి చెప్పాలి వీళ్ళకి. 22% తగ్గించారు బీసీలని రిజర్వేషన్లని. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనసులో పెట్టుకొని ఓటు ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పి బీజేపీ కాంగ్రెస్లకు వీళ్ళ తగిన గుణపాఠం చెప్పాలి ప్రజా కోర్టులు. మన పార్టీ పరంగా మేము 50% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదంతా మోసము, అది కాదు, బూటకము, అది మోసము. బీజేపీ మోసము, కాంగ్రెస్ మోసము. ఇలా నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రి అయ్యండి. 3 తలాకులు తీసిపడేసిండు, 370 ఆర్టికల్ తీసిపడేసిండు. బండి సంజయ్ నీకైనా బుద్ధి ఉందా? నువ్వు మాట్లాడతావా? నువ్వు బీసీ కాదా? యాదవులు బీసీలు గారా? యాదవులు హిందువులు గారా? ఉన్నూరు కాపులు హిందువులు గారా? గౌడ్లు హిందువులు గారా? ఎందుకు నువ్వు మాట్లాడతావు? నువ్వు మాట్లాడితే ముస్లింలు అడ్డం వచ్చిరని చెప్తావు. నువ్వు డైరెక్ట్ గా ముస్లింలకు సంబంధం లేకుండా రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. నువ్వే పాలకుడు ఉన్నావు కదా. ఒక రాజ్యాంగ సవరణ ద్వారా 51% బీసీలకే ఇవ్వు నువ్వు రిజర్వేషన్, హిందూ బీసీలకే ఇవ్వు. నీ దగ్గర పెట్టుకొని నువ్వు మందిని అంటే ఏంటో నాకు అర్థం కాదు. ముస్లిం బీసీలకు 5% ఇయ్యకయా నువ్వు దేశంలో నువ్వే రాజ్యాంగ సవరణ చేయవు. రేవంత్ రెడ్డికి లేదు కదా. ఈయన ఎట్లా మభ్య పెడుతున్నాడు, ఈయన డోకా చేస్తుండు, బ్లఫ్ చేస్తున్నాడు బీసీలని. నువ్వు చేయి కదా, నువ్వు ఉన్నావు కదా. ఎవడేమంటుండు వాళ్ళని? మాకే 51% మాకి. తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్ పెట్టి ఇక్కడ విద్యా ఉద్యోగ రంగాల్లో మరి రిజర్వేషన్లు ఎందుకు కల్పించట్లేదు అంటారు? అదంతా బూటకము. 9th షెడ్యూల్లో కూడా నిలబడది. రాజ్యాంగ సవరణ ఒకటే నిలబడుతుంది. ఇమీడియట్ గా రాజ్యాంగ సవరణ కోసం బీసీ జనసభగా మేము పెద్ద ఎత్తున సుదీర్ఘ ఉద్యమానికి సిద్ధపడతా ఉన్నాము. రాజ్యాంగ సవరణ చేయించి ఈ బీజేపీ కాంగ్రెస్ తోటి బలహీన వర్గాలకి రిజర్వేషన్లని తీసుకొస్తాం. సార్ చెప్పండి, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అసలు స్థానిక సంస్థలు కూడా 42% రిజర్వేషన్లు వచ్చాకనే స్థానిక సంస్థలకు పోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించినాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థలు కూడా ఈ రిజర్వేషన్ల అంశం తేలివక ముందే ముందుకు పోతా ఉన్న పరిస్థితి ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఏమంటున్నాము, వాళ్ళ జీవో 46 రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి. రేపో మాపో వస్తుంది అంటున్నారు నోటిఫికేషన్.
ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే చట్టబద్ధంగానే మేము 42% ఇస్తామని డంకా బజాయించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ చెప్పింది. చివరికి మేము చట్టబద్ధంగా ఇవ్వకపోవడం లేదని చెప్పేసి పార్టీ తరఫున ఇస్తామని ఇవాళ బీసీ సమాజాన్ని నిట్ట నిలువున మోసం చేస్తున్న పరిస్థితి. అందుకని మేము దీనికోసం ఈ 42% కోసం ఎన్నో కోల్పోయినాం. విద్యారంగం, ఉద్యోగ రంగం, తర్వాత కార్పొరేటర్లు, అధికార పదవులు దీని చుట్టూ తింపుతూ మా అన్ని తీసేసారు. చైర్మన్లు, మంత్రి పదవులు అన్నీ కూడా గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ కూడా ఖతం చేసారు దీన్ని చూపెట్టి. అందుకని మేము ఏమంటున్నాము, 42% చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వకుంటే జరిగేది ఏంటంటే సరే కాంగ్రెస్ పార్టీ కోణంలోనే ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ క్యాండిడేట్కు ఇచ్చి నిలబెడితే కాంగ్రెస్లో ఉన్న రెడ్డియే తిరిగి మళ్ళీ తను రెబల్ క్యాండిడేట్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆ రెబల్ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ రెడ్డి గెలిచినప్పుడు తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్ రెడ్డిని కాంగ్రెస్లో కలుపుకుంటారు. కనుక బీసీని ఓడించడానికి మాత్రమే పనికొస్తుంది, బీసీని బలిపీఠం మీదకి ఎక్కించడమే. కనుక ఈ రెండు రద్దు చేయాలి. గతంలో దీనికోసమే 2 సార్లు నేను ఆమరణ దీక్ష చేసిన. ఒకసారేమో 12 రోజులు ఆమరణ దీక్ష చేసిన, రెండోసారి ఢిల్లీలో మీ బిల్లులే, అది మీ బాధ్యత, మీ బిల్లును ఢిల్లీలో 9th షెడ్యూల్లో చేర్చాలని మీరు నిరాదీక్ష చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను నిరాదీక్ష చేసిన. ఇవాళ మేము ఎన్ని చేసినా మమ్మల్ని మోసం చేస్తున్నది కనుక ఇవాళ కాంగ్రెస్ మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. మాకు 42% నోటిఫికేషన్ కనుక రేపో ఎల్లుండో ఇచ్చితే, నోటిఫికేషన్ ఇచ్చిన తెల్లారి మళ్ళీ మేము ఆమరణ దీక్ష కూర్చుంటున్నాం. పల్లెల్లో అనేక చోట్ల రిలే దీక్షలు కూర్చుంటున్నారు. ఈ దీక్షల ద్వారా మీ కాంగ్రెస్ పార్టీకి నాయక్ బుద్ధి చెప్పి ఖచ్చితంగా మా బీసీని గెలిపించుకుంటామని తెలియజేస్తుంది. 42% రిజర్వేషన్లు కాదు 50% అమలు చేస్తాం మేము స్థానిక సంస్థల్లో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తాను? నువ్వు పార్టీ తరఫున 100% ఇచ్చినా నీ పార్టీలో ఉన్న రెడ్డి పోయి రెబల్ క్యాండిడేట్ గా నిలబడతాడు. అప్పుడు ఎవడు ఆపుతాడు? ఆయన మీరు కూడా ఆపలేరు. ఆ బుట్టెంగారి మాధవరెడ్డిని హైకోర్టులో వేయకుండా నువ్వు ఆపగలిగినవా? వాస్తవానికి నీ ఆలోచన కూడా ఉండి ఉంటది వేసే దాంట్లో. అందుకని అట్లా చట్టబద్ధంగా లేకుండా ఉండడం వల్ల బీసీలను బలిపీఠం మీదకి ఎక్కియడమే. అవి లేకుంటేనన్నా గమ్మున ఉంటారు ఎవరికి వాళ్ళు. మీ పార్టీ తరఫున ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా నిలబడాలి, మా పార్టీ తరఫున ఇచ్చిందని చెప్పేసి మా వాళ్ళు నిలబడతారు. కానీ మీ పార్టీలో ఉన్న రెడ్డిలు మరి వాళ్ళ నష్టం జరుగుతుంది కదా. అందుకని చట్టబద్ధంగానే మాకు 42% కావాలి. మీ పార్టీ తరఫున ఇచ్చే బిచ్చం మాకు అవసరం. రాష్ట్రం చూసుకున్నట్లయితే అత్యధిక శాఖ ఉన్నది బీసీలే. మరి బీసీల మధ్య ఐక్యత లేదంటారా? ఎందుకు సాధించుకోలేకపోతున్నారు ఈ 42% రిజర్వేషన్? ఐక్యత లేకుంటే ఇన్ని రోజులు చట్టబద్ధంగానే ఇస్తామని మాయ చేసే వాళ్ళు కాదు కదా. ఇన్ని రోజులు మాయ చేస్తా వచ్చిండ్రు. ఐక్యత ఉన్నది కాబట్టే మాయ చేస్తా వచ్చింది. ఇవాళ ఐక్యత మళ్ళీ కనబడుతుంది, రేపు ఓట్లప్పుడు కనబడుతుంది, రేపు రిలే దీక్షలు అసలు పోరాటాల్లో రేపు కనబడుతుంది. సందర్భం వస్తే ఐక్యత అవుతాం. ఇక రోజు ఐక్యంగానే ఒక దగ్గరే ఉండలేం కదా. అందుకని ఎవరికి వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉంటారు, విడివిడిగా చేస్తారు, కలిసి చేస్తారు. ఇష్యూ మాత్రం ఇంతే ఉంటుంది. అంటే కులగణన చేసింది మా ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా కులగణన చేయలేదు అని చెప్పేసి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి దీనికి ఏం చెప్తారా? కులగణన లెక్కలు బయట పెట్టిందా? తప్పుల తడక మోసం చేసింది. ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నది, ఏ కులం ఎంత జనాభా ఉన్నది ఎవరికైనా చెప్పిండ్రా? రహస్యంగా పెట్టిండ్రు. హైకోర్టు కూడా అడిగింది నా మొదటి జీవో తీసినప్పుడు. హైకోర్టు కూడా మీరు లెక్కలు ఏమన్నా పబ్లిక్ డొమైన్ లో పెట్టినా అడిగింది. వాళ్ళు పెట్టినరా? కాబట్టి తప్పుడు లెక్కలని పదే పదే మేము చెప్తూ వచ్చినాం. సార్ ఆ తప్పుడు లెక్కలు మంచి లెక్కలు ఏదైనా కానీ 56% ఉన్నది. 56% ఉన్నప్పుడు నీకు 42% చట్టబద్ధంగా చేయడానికి ఏం నొప్పి వచ్చింది? మేము చివరిగా ఒక డిమాండ్ చేసినాం, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి, 9th షెడ్యూల్ లో పెట్టడానికి కృషి చేయాలి. ఇంకా టైం ఉన్నది 9th షెడ్యూల్ లో పెట్టించడానికి. ఇప్పుడు December 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ లోపల మీరు పోయి మోడీ అపాయింట్మెంట్ తీసుకొని పార్లమెంట్ లో పెట్టండి. లేదా 240 మంది పైగా మీకు యూపీఏ కూటమి అంటే ఇండియా కూటమి పార్లమెంటులో ఉన్నారు. వాళ్ళైనా ప్రైవేట్ బిల్లు పెట్టవచ్చు కదా, వాళ్ళు పార్లమెంట్ లో ఫైట్ చేయొచ్చు కదా. ఏమీ చేయకుండా తెలంగాణ బీసీలను మోసం చేయడమే మీ పార్టీ అగ్రనాయకత్వం చేస్తున్నది, మీరు చేస్తున్నారు అనేది మేము ఎలా చెప్పదలుచుకున్నాం. అంటే స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి, బీసీలు అందరూ ఏం చేయబోతున్నారు? మరి ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ నేను గతంలోనే మేము ప్రకటించున్నాం, 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వకుంటే 42 మంది మీ నోటిఫికేషన్ తెల్లారే మేము ఆమరణ దీక్షకు పోతామని చెప్పి ప్రకటించున్నాం. రేపు 42 మంది మేము ఆమరణ దీక్ష పోతాం. రేపు నోటిఫికేషన్ వస్తే ఎల్లుండి కూర్చుంటాం. వాళ్ళు ఏ రోజు నోటిఫికేషన్ ఇస్తారో ఆ రోజు తెల్లారి మళ్ళీ కూర్చుంటాం. అట్లా ఇంకా అన్ని గ్రామాల్లో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే దీక్షల కార్యక్రమాలు ఉన్నాయో, రిలే దీక్షల కార్యక్రమాలు కానీ అన్ని రకాల పోరాట కార్యక్రమాలు మా బీసీ సమాజం ఎవరు చేయగలిగింది వాళ్ళు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు చేయగలిగిన పెద్దోళ్ళు, మధ్యస్థ తరగతులు చేయాల్సింది ఎవరికి వాళ్ళు రకరకాల కార్యక్రమాల ద్వారా రేపు
వాళ్ళకు బుద్ధి చెప్పదలుచుకున్నాం. ఫైనల్ గా ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పదలుచుకున్నాం. బీసీ రిజర్వేషన్లకు మేము చిత్తశుద్ధితోటే ఉన్నాము, మేము బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇటు బీజేపీ ప్రభుత్వం దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తా ఉంది. అసలు బీసీలు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తున్నారు? బీజేపీ బీసీ రిజర్వేషన్లకు మండల్ కమిషన్ నాటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేకమే. అయితే నీవు 42% చట్టబద్ధంగా ఇస్తామని మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెప్పిండ్రు. దాన్ని మీరు నిజాయితీగా కృషి చేసి ఉంటే ఇవాళ బీజేపీ ప్రజల నుంచి ఎలిమినేట్ అయిపోయేది. అందుకని మీకు చిత్తశుద్ధి లేదు. బీజేపీ ఏమో అది మొదటి నుంచి స్పష్టంగా ఉంది, బీసీలకు వ్యతిరేకం ఉంది. మీరేమో ఇస్తాము అనుకుంటేనే మోసం చేస్తున్నారు. మోసగాడే పెద్ద సమస్య మనకి. తెలంగాణలో విద్యా ఉద్యోగ రంగాలలో ఎందుకు రిజర్వేషన్లు కల్పించట్లేదు బీసీలకు అంటే చిత్తశుద్ధి సమస్యనే. రెడ్డిలు అందరూ కూడా వాళ్ళ ఆధిపత్యం కోసం ఇవాళ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము ప్రతి ఎంపీ నియోజకవర్గానికి 2 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వలేదు కదా. అది ఇవ్వకుండా ఉండడం కోసం కామారెడ్డి డిక్లరేషన్ పట్టుకొచ్చింది. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ చూపిస్తూ మంత్రి పదవులలో మోసం చేసింది. తర్వాత కార్పొరేటర్. కాబట్టి మిగతా ఏ రాష్ట్రానికంటే కూడా ఈ రాష్ట్రంలో రెడ్డి ఆధిపత్య వర్గం ఏదైతే ఉందో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. అంతకుముందు వెలమ వర్గం కానీ ఇప్పుడున్న రెడ్డి వర్గం కానీ ఎవరైనా దుర్మార్గంగా వ్యవహరిస్తారు. కాబట్టి వాళ్ళ పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఒకటవుతుంది, వాళ్ళకి బుద్ధి చెప్తుంది. రిజర్వేషన్లు ఒక అడుగు ముందుకు వేస్తున్న తరుణంలోనే ఈ రెడ్డి సంఘం రెడ్డి జాగృతి అనేది అడ్డుపడతా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తున్నారు? ఇప్పుడు రెడ్డి జాగృతి అనేది రెడ్డి జాగృతే కాదు, ఒక వ్యక్తి పోయి అయినా కోర్టులో వేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? చట్టబద్ధంగా సరైన పద్ధతిలో నువ్వు ఆచరిస్తూ వస్తే. భూసాని కమిషన్ వేసిండ్రు, భూసాని కమిషన్ సరైన పద్ధతిలో లేదు. ఆ పార్లమెంటులో బిల్లులు సరైన పద్ధతిలో లేవు. అది పోయిన తర్వాత 3 నెలలకు నోటిఫై చేయాలని హైకోర్టు అడిగింది, అది నోటిఫై చేయలేదు. ఊరికనే మేము చేస్తున్నామని డ్రామా చేయడం తప్ప, బీసీలను మోసం చేయడం తప్ప అలా చేసేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు తక్షణం ఈ 46 జీవో రద్దు చేసుకోవాలి. రెండవది, రేపు వచ్చే నోటిఫికేషన్ ఇవ్వకూడదు. 42% చట్టబద్ధంగా చేయడం కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి. అఖిల పక్షాన్ని తీసుకుపోయి చట్టబద్ధంగానే చేసుకొని చట్టబద్ధంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.